చాలా బ్లడ్ లాస్ అయ్యింది. పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఒక రిబ్ కూడా డ్యామేజ్ అయింది. 48 గంటలు గడిస్తే గానీ మేము ఏమైంది చెప్పలేము అని డాక్టర్ చెప్పటంతో ఇక గగన్ దండం పెడుతూ ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్ అని దండం పెడుతూ ఏడుస్తూ ఉంటాడు. అయ్యో! మేము ఏమీ చేయలేమండి. మా చేతుల్లో ఏముంది? మేము చేయాల్సిన సర్జరీ అయితే తప్పకుండా చేస్తామని డాక్టర్ వెళ్తుంది. గగన్ తల పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ ఇద్దరు వస్తారు. ఇక్కడ శారద అంటే ఎవరు అని ఇన్స్‌పెక్టర్ అడుగుతూ ఉంటే మా అమ్మే ఇన్స్‌పెక్టర్ అని గగన్ చెప్తాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆవిడకి బుల్లెట్ తగిలినప్పుడు ఎవరైనా అక్కడ ఉన్నారా? చూసారా? అని ఇన్స్‌పెక్టర్ అడుగుతూ ఉంటే మా అత్తయ్య నాకు ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేసింది. మా అత్తయ్య చెప్పింది నేను వినలేదు. తర్వాత మా అత్తయ్యకి నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. అందుకే ఇంటికి వచ్చాను. ఇంటికి వెళ్ళే లోపలే అక్కడ చిందరవందరగా వస్తువులన్నీ పడిపోయి ఉన్నాయి. మా అత్తయ్య కోసం నేను కింద పైన మొత్తం వెతుకుతున్నాను. ఎక్కడా కనిపించలేదు. ఈ లోపలే ఒకతను వచ్చి మొఖానికి ముసుగు వేసుకొని మా అత్తయ్యని షూట్ చేసి వెళ్ళిపోయారు అని భూమి ఏడుస్తూ చెప్తుంది. అతను చూడటానికి ఎలా ఉన్నాడు? ఎంత హైట్ ఉన్నాడు? అని అడగటంతో 6 అడుగులు ఉన్నాడని భూమి చెప్తుంది. లావుగా ఉన్నాడా? సన్నగా ఉన్నాడా? అని అడగటంతో లావుగా అని చెప్తుంది. సరే ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడని చెప్పటంతో ఏదో బ్రౌనిష్ కలర్ అని భూమి చెప్పటంతో అయితే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ఇన్స్‌పెక్టర్ అంటాడు. శరత్ చంద్ర మీద అనుమానం ఉంది అని గగన్ చెప్తాడు. బావా నాన్నెందుకు అలా చేస్తాడు? కాదు బావా అని భూమి అంటే ఎందుకంటే ఆయనకి మేమంటే కక్ష, కోపం కాబట్టి అని గగన్ చెప్తాడు. మీకు వాళ్లకు మధ్య ఏమైనా గొడవలున్నాయా అని ఇన్స్‌పెక్టర్ అడగటంతో అబ్బే అలాంటిదేం లేదు ఇన్స్‌పెక్టర్ అని భూమి చెప్తుంది. సరే మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు చేశారన్నది కనిపెడతాము. ఫర్దర్‌గా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. మేము ఎప్పుడు ఫోన్ చేసినా మీరు స్టేషన్‌కి రావాల్సి ఉంటుంది అని భూమికి చెప్పి పోలీసులు బయలుదేరి వెళ్తారు. తర్వాత శరత్ చంద్ర పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏంటి ఇన్స్‌పెక్టర్ అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు అని షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు. మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేద్దామని పిలిచాను. అతను చాలా ఇంటెలిజెంట్. ఇప్పటి వరకు టేకప్ చేసిన ప్రతి ఒక్క కేసు కూడా సాల్వ్ చేసేశాడు. అసలు అతను అపజయమన్నదే ఎరగనివాడు. అతన్ని మీకు పరిచయం చేయటానికే పిలిపించాను అని అతని పేరే సూర్య, ఎస్పీ సూర్య అని ఇన్స్‌పెక్టర్ చెప్తూ ఉండటంతో అవునా ఇప్పుడు ఎక్కడున్నాడతను అని శరత్చంద్ర అంటాడు. అప్పుడే ఎస్పీ సూర్య లోపలికి వస్తూ ఉంటాడు. ఇదిగో శరత్చంద్ర గారు ఇతనే ఎస్పీ సూర్య అని పరిచయం చేయటంతో గ్లాడ్ టు మీట్ యూ అని ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు. మీ భార్య శోభాచంద్ర గారి కేసుని ఇతనికే అప్పచెప్పాను. ఇతను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు అని ఇతను మీ గెస్ట్ హౌస్లో చనిపోయిన అతని తమ్ముడే ఇతను అని పరిచయం చేస్తూ ఉంటాడు. సారీ సూర్య, మీ బ్రదర్ లేని లోటు తీర్చలేనిది ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. నా భార్యని చంపింది ఎవరో చెప్తానని నన్ను రమ్మని చెప్పాడు. ఈ లోపలే అతను అలా చనిపోయాడు అని శరత్చంద్ర చెప్తుంటే చూడండి మీ భార్యని చంపిన వాళ్ళే ఖచ్చితంగా మా బ్రదర్ని కూడా చంపి ఉంటారు. ఈ కేసుని మీరు మర్చిపోండి. ఎందుకంటే ఇది నా పర్సనల్. ఇప్పుడు మా బ్రదర్ని చంపిన వాళ్ళని నేను ఖచ్చితంగా పట్టుకొని శిక్ష వేసే తీరుతాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు. సరే సూర్య నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని శరత్చంద్ర చెప్తారు. సరే సార్ వస్తానంటూ సూర్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. చాలా టఫ్ ఆఫీసర్ అనుకుంటా అని శరత్చంద్ర అనడంతో అవును వాళ్ళ బ్రదర్ని చంపిన వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలని అతను స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఇక్కడికి వచ్చాడు. ఖచ్చితంగా ఈ కేసు అయితే సాల్వ్ అయిపోతుంది అని చెప్పడంతో అలాగే నేను బయలుదేరి వెళ్తున్నానని శరత్చంద్ర వెళ్తాడు. రే కేపీ నువ్వు బాధపడకు, గగన్ కోపం తగ్గిపోతుంది. ఖచ్చితంగా విధి మీ ఇద్దరిని కలుపుతుంది అని బామ్మ ధైర్యం చెప్తూ ఉంటే కానీ గగన్ది కోపం కాదమ్మా ద్వేషం, నన్ను నమ్మటం లేదు అని కేపీ బాధపడుతూ ఉంటారు. అప్పుడే భూమి పక్కకు వచ్చి కేపీకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని కేపీ అడగటంతో శారద అత్తయ్యని ఎవరో షూట్ చేశారు అని అత్తయ్య నాకు ఫోన్ చేసింది. వేరే అమ్మాయికి కాలు బాగోలేక నేను అత్తయ్య మాటలు వినలేదు అని అక్కడి నుంచి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది. అమ్మ భూమి నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా, ఎలా ఉందమ్మా అని కేపీ అడుగుతూ ఉంటే ఇంకా క్రిటికల్గానే ఉంది మామయ్య, 48 గంటలు స్పృహలోకి వస్తే కానీ ఏమైంది చెప్పలేమంటున్నారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక విషయం బామ్మకి చెప్పి నేను వెళ్తున్నానమ్మా అంటూ బయలుదేరి హాల్లోకి వస్తాడు. ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు అని మీరా అడ్డుపడుతూ ఉంటుంది. మీరా నేను అర్జెంటు పని మీద వెళ్తున్నా, నన్ను అడ్డుకోకు అని కేపీ అంటే లేదు మీరు ఆ శారద దగ్గరికే వెళ్తున్నారు కదా అని మీరా అంటుంది. అవును శారదకి బాగోలేదు నేను వెళ్తున్నా అని కేపీ చెప్తుంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటూ
అంటూ అపూర్వ అక్కడికి వస్తుంది. ఏంటి నా భార్య శారద అక్కడ చావు బతుకుల్లో బుల్లెట్ తగిలి క్రిటికల్ పరిస్థితిలో ఉంటే నేనెందుకు వెళ్ళకూడదు అని కేపీ అంటే, అంటే మీరా నీకు భార్య కదా, ఆ శారదనేనా నీ భార్య అని అపూర్వ అంటుంది. అవునండి, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని మీరా చేతుల్ని అడ్డుగా పెట్టి కేపీని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వదు. చూడు మీరా, నేను చెప్తుంటే నీకు అర్థం కావటం లేదు, అక్కడ శారద చావు బతుకుల్లో ఉంది, నేను వెళ్ళాల్సిందే అని మీరాని తోసేసి వెళ్తూ ఉంటే, ఆగు కేపీ అంటూ అక్కడ శరత్చంద్ర అడ్డుగా వస్తాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, శారద చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది, ఎవరో వచ్చి షూట్ చేసి వెళ్ళారు అని చెప్తే, ఎలా ఉంది అని శరత్చంద్ర అంటాడు. ఇంకా క్రిటికల్గానే ఉంది అని కేపీ అంటాడు. మరి చావలేదు కదా, చచ్చిన తర్వాత కావాలంటే చివరి చూపు చూసుకోవటానికి వెళ్ళు, అంతేకాని నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటానంటే నేను చూస్తూ ఊరుకోను అని శరత్చంద్ర అనగానే, శరత్చంద్ర గారు అంటూ కేపీ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఏంటి ఏంటి అని అతని చేతిని విసిరి తోసేసి, నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేను అసలు చూసుకోను, నీకే ఇంత కోపం వస్తుందే, మరి నా ఇంటికే వచ్చి నా భార్య పసుపు కుంకాలు తీసేసి రివాల్వర్ని గురిపెట్టాడు, నాకెంత కోపం రావాలి, నా కూతురు మెల్లో తాళి కట్టి నా కూతుర్ని నాకు దూరం చేశాడు, నేను ఏదో చేశానని చెప్పి వాడు ఇలా చేశాడు కదా, ఇప్పుడు షూట్ చేసిన వాళ్ళని వాడేం చేస్తాడో నేను చూస్తాను, నా మాట కాదని గడప దాటావంటే ప్రాణాలు పోతాయి కేపీ అని శరత్చంద్ర కేపీకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. దాంతో కేపీ కుప్పకూలి ఏడుస్తూ ఉంటే, నాన్న నాన్న బాధపడకు అని చెర్రీ ధైర్యం చెప్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి ఒకసారి శారదను చూసిరారా అని చెప్పటంతో, అలాగే నాన్న, నేను వెళ్ళి పెద్దమ్మని చూసి వస్తానులే అని చెర్రీ చెప్తాడు. తర్వాత డాక్టర్ బయటికి రావటంతో, డాక్టర్ అమ్మకి ఎలా ఉంది అని గగన్, భూమి అందరూ అడుగుతూ ఉంటారు. ప్రస్తుతానికి ఓకే అని డాక్టర్ చెప్పటంతో, అయితే మేము వెళ్ళి చూడొచ్చా అని ఆతృతగా అడుగుతూ ఉంటారు. వెళ్ళి చూడండి, కానీ వెంటనే వచ్చేయండి, ఎక్కువసేపు ఉండద్దు అని డాక్టర్ చెప్తుంది. అలాగే అంటూ గగన్, భూమి అందరూ కూడా గది లోపలికి పరిగెత్తుకు వెళ్తారు. ఇంకా శారద స్పృహలో లేకపోవడంతో అమ్మ అమ్మ అని గగన్ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే శారద మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. బావా బావా, అత్తయ్య కళ్ళు తెరుస్తున్నారు అని భూమి చెప్పడంతో, అమ్మ ఏం జరిగిందమ్మా చెప్పమ్మా, ఏంటమ్మా ఇలా అయ్యింది, నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. అప్పుడు శారద, నేను నీ కబ్బోర్డు సరుస్తూ ఉంటే ఒక పాత కెమెరా కనిపించింది అని శారద చెప్పగానే, అవునమ్మా ఆ కెమెరా నేనే పెట్టాను అని గగన్ పెట్టిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. అది నేను ఓపెన్ చేసి చూశాను, అందులో శోభా చంద్ర గారిని అపూర్వే చంపిందన్న వీడియో చూశాను అని చెప్పటంతో, అత్తయ్య మీరు ఆ వీడియో చూసారా, ఇదే నాకు మీరు ఫోన్లో చెప్పారా, మీరు చెప్పిన మాటలు నేను అసలు ఫోన్లో వినలేదు అత్తయ్య, సరిగ్గా అదే సమయానికి ఒక అమ్మాయికి కాలు బెనకటంతో అది సరిచేస్తూ ఉన్నాను అత్తయ్య, మళ్ళీ ఫోన్ చేసేసరికి మీరేమో తీయలేదు, అయ్యో ఇదా జరిగింది అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అయితే అపూర్వని అస్సలు వదిలిపెట్టను, ఈ క్షణమే అపూర్వని చంపేస్తాను అని గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటే, బావా ఆగు అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది. అయినా కూడా గగన్ వెళ్ళిపోతాడు. అత్తయ్య బావ వినకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అని భూమి అంటుంటే, మామూలుగానే గగన్ వినడు, ఇప్పుడు ఇక ఎలా వింటాడమ్మా భూమి అని శారద అంటుంది.